నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నిన్నటికి నిన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పంచాయతీరాజ్ అధికారులతోటి మాట్లాడిన తర్వాత డెవలప్మెంట్స్ సబ్సిక్వెంట్గా ఆయన మీడియాతో మాట్లాడుతూ షేర్ చేసుకున్న అంశాలు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి మొత్తం రాజకీయ పార్టీలని ఆలోచనలో పడేశాయి. మనం ఎక్కడ తగ్గున్నాము, ఎక్కడ మనల్ని మనం కరెక్ట్గా మేనిఫెస్ట్ చేసుకోలేకపోతున్నాము అనే అంశాల మీద పవన్ కళ్యాణ్ మాట్లాడిన తీరు గమనిస్తే వాళ్ళకి ఒక మేలుకొలుపులాగానే ఉంటుంది. ఎందుకంటే ఆయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కెపాసిటీలో ఆయన చేయాల్సింది, ప్రభుత్వపరంగా చేయాల్సింది చేస్తూనే వ్యక్తిగతంగా 4 కోట్ల రూపాయలు 400 పంచాయతీలకి, ఒక్కొక్క పంచాయతీకి దెబ్బతిన్న, వరదల కారణంగా దెబ్బతిన్న ఒక్కొక్క పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున ఆయన వాళ్ళ పంచాయతీల అకౌంట్లో సొంత డబ్బు ఆయన జమ చేస్తున్నారు. అది ఆయన ప్రకటన చేశారు. ఇది మిగిలిన వాళ్ళు స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అంశం. అంటే ఏళ్ల తరబడి 4 దశాబ్దాలు 5 దశాబ్దాలుగా పొలిటిక్స్లో ఉన్నాం, ప్రజాసేవలో అంకితమవుతూ పునరంకితమవుతూ మేము ముందుకెళ్తున్నాం అని చెప్పుకునే వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ చూసి నేర్చుకోవాల్సిన వ్యవహారం ఉంది అక్కడ. ఆయన ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికి 1 కోటి రూపాయలు ఒక సినీ హీరోగా, ఆంధ్రప్రదేశ్ కోసం 1 కోటి రూపాయలు వ్యక్తిగత స్థాయిలో, ఈ 4 కలిపితే 6 కోట్లు. ఇవి కాక ఆయన జమానా నుంచి ఇప్పటివరకు చేస్తూ వస్తున్న డిఫరెంట్ సేవా కార్యక్రమాలకు ఆయన వెచ్చిస్తున్న డబ్బు, ఇవి ఒకసారి చూడాల్సిన అంశాలు. అంటే ఒక లీడరు నిజాయితీగా ఉంటే ఆయన్ని పెద్దగా ఇబ్బంది పెట్టదు. డబ్బు కూడా అవసరమైనప్పుడు అలా వెతుక్కుంటూ వస్తుంది. ఇచ్చే గుణం, సాయం చేసే గుణం ఉండాలి కానీ అనేది చూస్తే మనకి ఇలాంటిది మనకు సోను సూద్ దగ్గర చూస్తాం ఉత్తరాదిలో. ఇక్కడైతే దక్షిణాదిలో ఒక రజనీకాంత్, ఒక పవన్ కళ్యాణ్. మిగిలిన వాళ్ళు చేయట్లేదు, ఇవ్వట్లేదు అని కాదు, బట్ రైజింగ్ టు ద అకేషన్ అనేది పవన్ దగ్గర నేర్చుకోవాల్సిన విషయం. దీంతోపాటు ఇతరత్ర వరద, ఇంకా సహాయక చర్యలు, వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి మనతో ఉన్నారు జనసేన వీరమహిళ కాజా సుజాత గారు. నమస్తే సుజాత గారు. సో నిన్న చూశారు కదా, అంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడుతూ ఆయన చాలా ఎలాబొరేటెడ్గా జరిగిన తప్పిదానికో, అది మానవ తప్పిదం కానివ్వండి, లేకపోతే ప్రకృతి విపత్తు సంభవిస్తే దాన్ని అడ్రస్ చేసే క్రమంలో జరిగిన అలసత్వానికి కానివ్వండి, కేవలం ఏ ఒక్క ప్రభుత్వానో ఏ ఒక్క రాజకీయ పార్టీనో నేను బాధ్యుడిని చేయదలుచుకోలేదు, కానీ డ్యూరింగ్ లాస్ట్ 5 yearsలో జరిగిన వ్యవహారం మాత్రం కరెక్ట్గా లేదు అనేది చెప్పారు. అంటే ఆయన 2 విధాలుగా అడ్రస్ చేయాలి, ఒకటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా, 2 ఒక పొలిటికల్ పార్టీ చీఫ్గా. ఏమంటారు? అవును సార్, అంటే ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రకృతి విపత్తు అన్నది ఎవ్వరూ ఆపలేము. కాకపోతే అది వచ్చినప్పుడు డ్యామేజ్ కంట్రోల్ ఎంత చేయగలిగాము, ఎలా యంత్రాంగాన్ని పనిచేయించుకోగలిగాము, వ్యవస్థల్ని ఎలా మేనేజ్ చేయగలిగాము, టైంకి ఎలా సహాయం అందించాము అన్నది చాలా ముఖ్యం అండి. అలాగే ఈ ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు గతంలో జరిగిన తప్పిదాలు, మానవ తప్పిదాలు అనే అనొచ్చు. అంటే 100% మానవ తప్పిదాలు అనలేము, కానీ దాని ప్రభావం చాలా ఉంటుంది. ఎందుకంటే సహజ సిద్ధంగా వాగులు, వంకలు, నదులు ఏదైతే ఉన్నాయో వాటి ప్రవాహ గమనాన్ని మనం అడ్డుకోవడం కానీ, లేదంటే మార్చడం కానీ, ఆక్రమించడం కానీ జరిగితే, విపత్తులు వచ్చినప్పుడు, పైనుంచి భారీ వర్షాలు, వరదలు వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని దారి అది తీసుకుని ఆ వాగులు, వంకలు ఊళ్ళ మీదకి వచ్చేయడం, అలాగే దాన్ని ఆక్రమించిన ఇళ్ళు మునిగిపోవడం, పెద్ద ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవిస్తుంటాయి సార్. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మనం పరిపాలనలో ఉన్నామా, పాలనాపక్షమా లేదంటే ప్రతిపక్షమా అన్నది చూసుకోకుండా ప్రజాహితం కోరి రాజకీయాల్లోకి వచ్చి, మేము స్వచ్ఛంగా ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాము అని చెప్పుకునే రాజకీయ నాయకులు ఎవరైనా కూడా ఇక్కడ రాజకీయాలు మానేసి ప్రజలకు సహకారం అందించాలి, సహాయం చేయాలి. అలాగే చేస్తున్న వారికి వారి తోడ్పాటు అందించాలి. కనీసం తక్కువలో తక్కువ వారిని విమర్శించకూడదండి, పని చేస్తున్న వాళ్ళని విమర్శించకూడదు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ముఖ్యంగా ప్రజలకి మనోధైర్యాన్ని ఇవ్వాలి. మీకు పాలనా పక్షమే కాదు, ప్రతిపక్షంలో ఉన్న మేము కూడా భరోసా ఇస్తాం, మేము కూడా సహాయం చేస్తాం, మా తోడ్పాటు కూడా ఉంటుంది అన్నది ఖచ్చితంగా ప్రజలకు ఒక భరోసా ఇవ్వాలండి. అంటే మోరల్ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైతే మనం ఫిజికల్గా వాళ్ళకి ఆహారం కానీ, మంచినీరు కానీ, అలాగే వైద్యానికి సంబంధించిన మందులు కానీ, ఇవన్నీ రక్షిత తాగునీరు, ఇవన్నీ సరఫరా చేస్తూనే ప్రజల్లో ఒక మనోధైర్యాన్ని, ప్రభుత్వాలు మీకు అండగా ఉంటాయి అనే ధైర్యాన్ని అయితే అందరం ఇవ్వాల్సిన బాధ్యత మన అందరికీ ఉందండి. ఇంకొక 2-3 అంశాలు ఆయన నేను టచ్ చేశారండి. ఒకటి, జాతీయ స్థాయిలో పర్యావరణ పరిరక్షణ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంటి మెజర్స్ టేకప్ చేస్తోంది అని చెబుతూ
అడవులు ఒకవేళ పొరపాటున ఎక్కడైనా ఎంక్రోచ్మెంట్ అంటూ జరిగితే వాటిని ఇమీడియట్గా త్రూ శాటిలైట్ ఇమేజెస్ ద్వారా దాన్ని నోటీస్లోకి తీసుకొని చర్యలకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెళ్తుంది, అంటే మినిస్టర్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ ఫారెస్ట్, పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ. అటువంటి మెకానిజం రాష్ట్రాలు కూడా అడాప్ట్ చేసుకోవాలని ఒక మాట చెప్పారు. దానికి తోడు ఇంకొక అంశం మీరు గమనిస్తే, ఖమ్మం టౌన్లో అండి గోళ్లవాగు అని ఎప్పటి నుంచో 400 ఏళ్ల క్రితం నుంచి వెళ్తోంది. అంటే మనకు బుడమేరు ముంచెత్తిన దానికి రూట్ కాజు ఖమ్మంలో ఉంది. ఆ గోళ్లవాగుని దాని డెవలప్మెంట్ కోసం 120 కోట్ల రూపాయలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తే స్టేట్ గవర్నమెంట్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ 100 కోట్లు ఇచ్చి దాన్ని మూసేసింది. అంటే వాగులు సహజసిద్ధంగా ఏర్పడిన వాగు దాని గమనాన్ని నియంత్రించేందుకు లేకపోతే కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేసిన, ప్రత్యేకించి ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలో చేసిన యాక్టివిటీ వల్ల ఆ విధ్వంసం ఏమైంది, ఆ గోళ్లవాగు కాస్త ఉరగలెత్తుతూ వచ్చి బుడమేరులో కలిసింది, మున్నేరులో కలిసింది, మున్నేరు వచ్చి బుడమేరులో కలిసింది. బుడమేరు మీద ఒత్తిడి పెరిగేసరికి 11 గేట్లు లాకులు ఎత్తాల్సిన పరిస్థితి. బుడమేరు సంగతి చూస్తే, బుడమేరు సహజసిద్ధంగా ఏర్పడిన వాగది, ఎక్కడో ఆ కృష్ణా ఖమ్మం సరిహద్దులలో పుట్టిన వాగది సహజసిద్ధంగా. దాని గమనం కోసం దగ్గర దగ్గర 24 to 26 వంపులు ఉన్నాయండి. ఆ వంపులన్నీ ఇవాళ వెంచర్లు అయిపోయినాయి. ఆ వెంచర్లు వల్చర్ల మాదిరి ఎలా ఈరోజు జనాల ప్రాణాలు తోడేసినాయి మీరు చూశారు. దీని మీద కూడా ఆయన ఫోకస్ చేసి మాట్లాడారు. అంటే నేను చూసిన అంటే ఫారెస్ట్ మినిస్టర్లు చాలామంది ఇంతవరకు చాలామంది పోర్ట్ఫోలియోలు దాన్ని హ్యాండిల్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా సీనియర్ లీడర్స్. బట్ ఇంత డీటెయిల్డ్గా ఆయన ఒక హోంవర్క్ వాళ్ళ ఆఫీసర్స్ ముందరికి వచ్చేప్పుడు ఆయన చేసుకున్న హోంవర్క్ అంతా నిన్న ఆయన మాట్లాడినప్పుడు నాకు కనిపించింది. ఒకళ్ళ మీద సెక్రటరీస్ మీద బ్యాంక్ అవటం అట్లా. ఇవన్నీ చూసిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, ఈరోజు ఆక్రమణలు జరిగిన తర్వాత ధ్వంసం చేయటం కాదు, జరగకుండానే ముందరే మన ప్రకృతిని కాపాడుకుందాం. బేసిక్గా ఆయన అంటే పర్యావరణ ప్రేమికుడు, నదులు బాగుండాలి, నేచర్ బాగుండాలి అని కోరుకునే ఆయన. ఆ రెండు బాగుంటే మనం బాగుంటాం, సమాజం బాగుంటుంది. ఈ సెన్సిటైజేషన్ చేసే క్రమంలో భాగంగా వామనుడిలా వచ్చి త్రివిక్రముడు అవుతున్నాడు. ఇది వైసీపీకి కంటగింపుగా మారింది, అవునా? అవును సార్, ఖచ్చితంగా అండి. ప్రకృతికి ముందు ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే, గివ్ రెస్పెక్ట్ టు మదర్ నేచర్ అండ్ బీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే ప్రకృతికి ఏదైతే మనం ఇస్తామో తిరిగి అదే వస్తుందండి. అది మీరు వాటిని మనం మిగతా ప్రాణుల్లాగా భూమి మీదకి ఎలా అయితే వచ్చి మిగతా ప్రాణులు అవి బతికి మళ్ళీ వెళ్ళిపోతాయో మనం అంతే బతికి వెళ్ళిపోవాలి. కానీ నేను ఆక్రమించేస్తాను, దోచేసుకుంటాను, దాచేసుకుంటాను అంటే ఇలాగే తిరిగి భూమిలో కలిపేసుకుంటుంది. మరి ఇంతకు ముందు నుంచి కూడా అంటే ఈరోజు ఈ ప్రభుత్వం అనో ఇంతకుముందు పరిపాలన చేసిన ప్రభుత్వం అనో కాదండి, గత 100 ఏళ్ళ నుంచి కూడా ఈ దురాఘాతాలు అయితే జరుగుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో అలాగే వాగులు వంకలని ఆక్రమించి లేఅవుట్లు వేసేసి వాటిని అంటే ఆ లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కునే వాళ్ళకు కూడా అందరికీ అవగాహన ఉంటుందని చెప్పలేము సార్. కొంతమంది కొంచెం చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎఫ్టీఎల్ అంటే ఏంటి, దాని పక్కన వచ్చే బఫర్ జోన్ ఏంటి, ఇవన్నీ అవగాహన ఉంటాయి. కొంతమంది అవగాహన లేని వాళ్ళు కూడా ఉంటారు. పర్మిషన్ ఇచ్చిన అధికారుల దగ్గర నుంచి ఆ లేఅవుట్లు వేసిన వ్యాపారవేత్తల దగ్గర నుంచి తెలిసి కూడా కొనుక్కున్న ప్రజల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు బాధ్యతే సార్. ఈ ప్రకృతి విపత్తుల్లో ఈ పాపానికి కారణం వాళ్ళందరితో కూడా ఉంటుందని చెప్పాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు జరిగిన వాటిని ఎలా నివారించాలి, మళ్ళీ వాళ్ళకి వేరే దగ్గర ల్యాండ్ చూపించో ఇళ్ళు చూపించో పునరావాసం చూపించి వీటిని మళ్ళీ క్లియర్ చేయడమే కాకుండా రాబోయే రోజుల్లో ఇటువంటి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళ మీద స్ట్రిక్ట్గా చర్యలు తీసుకోవాలి. ఏదైతే వాళ్ళకి పరిహారం ఇప్పించాలో నష్టపరిహారం ఆ అధికారులను కూడా బాధ్యత చేయాలనేది నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఒక తప్పు జరిగిందంటే ఒక్కరితోటి అవ్వదు సార్, వ్యవస్థ ఉంటుంది, దాంట్లో అధికారులు ఉంటారు, ఆ ప్రజలు ఉంటారు, అందరూ కలిసే ఒక ఇటువంటి అరాచకాలు జరగడానికి కారణం అవుతుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరిని బాధ్యత చేయాలి, ప్రజలకు కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఎటువంటి ల్యాండ్స్లో మీరు ఇల్లు కట్టుకోకూడదు, ఎటువంటి ల్యాండ్స్లో మీరు స్థలాలు కొనుక్కోకూడదు, తీసుకుంటే దాని తర్వాత రాబోయే పరిణామాలు ఏంటి, వాళ్ళ తరం ఎస్కేప్ అవ్వచ్చు కానీ నెక్స్ట్ తరం కూడా బాధ్యత అవుతుంది. ఖచ్చితంగా ప్రకృతిని మనం నాశనం చేయకుండా బతకాలి తప్ప ప్రకృతిని మీద
వ్యతిరేకంగా వెళ్తే మునిగిపోయేది మనమేనండి. ఖచ్చితంగా అదే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఆయన ఒక ప్రకృతి ప్రేమికుడుగా, పర్యావరణం పట్ల బాధ్యత ఉన్న వ్యక్తిగా ఆయన చెప్పారు. అడవుల్ని ఈరోజు చూస్తున్నాం సార్, ఆక్సిజన్ లేక ఎంతోమంది ఆక్సిజన్ ప్రాణవాయువు సరైన ఇదిలో లేక కలుషితం అయిపోయి ఎన్ని ఇబ్బందులు పడుతున్నామో చూస్తున్నాం. ఈరోజు రక్షిత తాగునీరు కొనుక్కున్నట్టు కొన్ని రోజులు పోయిన తర్వాత ఆక్సిజన్ కూడా శుద్ధి చేసి మన సిలిండర్లు పెట్టుకుని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎవరూ చెప్పలేము సార్, ఎందుకంటే గత 20 ఏళ్ల క్రితం మొబైల్ టెక్నాలజీ ఇంత ఎవరు ఊహించలేదు. అలాగే విపత్తును కూడా ఎవరు ఊహించలేరు. కాబట్టి అడవుల్ని ఏదైతే ఆక్రమించేస్తున్నారో ఆక్రమణలన్నీ కూడా డ్రోన్ టెక్నాలజీ తోటి ఆయన తెలుసుకుని వాటిని అన్నింటినీ మళ్ళీ ఎంక్రోచ్మెంట్స్ అన్నింటినీ నివారించాలని ఏదైతే అనుకున్నారో, ఈ నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా చాలా మంచి పాయింట్ చెప్పారండి పవన్ కళ్యాణ్ గారు. ఎన్క్రోచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఖచ్చితంగా తొలగించి వాళ్ళకి, అంటే అక్కడున్న ప్రజలకు కూడా ఎటువంటి మానసికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా చేయాలని రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, సబ్సిక్వెంట్గా కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, ఈ 3 ప్రభుత్వాలు, మళ్ళీ తెలుగుదేశం సగం ఎన్డీఏ హయాం నడిచింది, తర్వాత తెలుగుదేశం నడుపుకున్నారు. 83 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 ఏళ్ల పాటు ఇలాంటి నదీ పరివాహక ప్రాంతాలు, వాగు పరివాహక ప్రాంతాలు, వీటి ఆనుకొని వెంచర్లు వేసిన వెనకాల అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. మరేమో ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇలా ముక్కు పట్టుకొని సూటిగా పోతారు. ఇబ్బంది ఏర్పడదా? ముఖ్యంగా మీకు మీ భాగస్వామ్య పార్టీల నుంచే ఇబ్బంది వస్తుంది, తెలుగుదేశం నుంచే. పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే అండి, ఒక్క పార్టీ కాదు, ఒక ప్రభుత్వం కాదు, అందరి తప్పిదాలు ఉన్నాయి. ఇంతకుముందు పరిపాలించిన ప్రభుత్వాలు అందరి తప్పిదాలు ఉన్నాయి. చాలా స్పెసిఫిక్గా ఆయన మాట మాట్లాడారు. అంటే ఆయన మాట్లాడేదాన్ని అండి ఒకసారి వింటే అర్థం కాదు, కొంచెం అర్థం చేసుకోవాలనుకున్న వాళ్ళు 2-3 సార్లు వినాల్సిందే. అవునండి. సో ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. బీఇట్ తెలుగుదేశం, బీఇట్ బీజేపీ, ఆర్ బీఇట్ సంబడి ఎల్స్, ఎవరికైనా ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. కానీ మీ మీద ఒత్తిళ్ళు వచ్చేస్తాయి. ఆ రిఫ్ట్ అయితే మరి ఆయన ఎదుర్కొంటాడు. ఎదుర్కొనే సామర్థ్యం మీ క్యాడర్స్కి, మీ లీడర్స్కి ఉందా? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ నేర్చుకున్నాము, ఎదిగాము. ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం మాకు ఆయన ఒక గురువు లాంటి వారు. ఆయన మాకు సమాజం పట్ల బాధ్యత నేర్పించారు, ప్రకృతి పట్ల బాధ్యత నేర్పించారు. ఎలా ఉండాలి, ఎక్కడ అన్యాయం జరిగినా ఎలా ఎదుర్కోవాలి, ఎలా ప్రశ్నించాలి, అది మొత్తం ప్రజలందరి తరపున, జనాభా అందరి తరపున చూడాలి తప్ప ఒక పార్టీకో దేనికో బయాస్డ్ అయిపోవద్దు అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్పడం జరిగిందండి. అంటే ఇంతకుముందు గత ప్రభుత్వాలు అందరి తప్పిదాలు ఉన్నాయి, ఇది ఒక్క ప్రభుత్వందే కాదు అని చెప్పారు. ఎట్ ద సేమ్ టైం మినిమం చేయాల్సిన చిన్న చిన్న రిపేర్లు కానీ, చిన్న చిన్న పనులు కానీ అవి చేయకపోవడం వల్ల నష్టం పెద్ద ఎత్తులో ఉంటుంది. ఏదైతే లాకుల్లో పూడికలు తీయకపోవడం కాలువల్లో, అలాగే చిన్న చిన్న రిపేర్స్, లాకులకి రిపేర్లు చేయడం, గేట్లకి గ్రీజులు పోయడం, అన్నమయ్య డ్యామ్ సంగతి చూసాం మనం. ఇసుక తవ్వకాలు అంటే పరిమితిని మించి, వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ మించేసి లోతుకు వెళ్ళిపోయి ఇసుక తవ్వకాలు చేయడం వల్ల చాలా వరదలు, ముంపులు అవన్నీ రావడం జరుగుతుంది. ఇటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అన్నీ అట్లీస్ట్ కరెక్ట్ చేసుంటే గత ప్రభుత్వంలో ఇంత పెద్ద ఎత్తున నష్టం తప్పేదని ఆయన చాలా క్లియర్గా చెప్పారండి. అన్ని ప్రభుత్వాలు చేసిన అలసత్వం అన్నది కూడా ఆయన చాలా క్లియర్గా మాట్లాడారండి. ఇప్పుడు ఈయన ఓపెన్నెస్ కొన్ని సందర్భాల్లో మరి భాగస్వామ్య పక్షాలకి సఫికేషన్ క్రియేట్ చేసేట్టుంది. ఎందుకంటే హైడ్రా తరహా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలన్నారు. చాలా ఓపెన్గా ఇన్ ద కెపాసిటీ ఆఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అంటే నెక్స్ట్ టు సీఎం ఆయన మాట అన్నారంటే ఆ చీఫ్ మినిస్టర్ చెప్పినట్టే. మరి చీఫ్ మినిస్టర్ క్యాంప్ నుంచి దాన్ని పెద్దగా స్వాగతిస్తున్న సందర్భాలు ఎక్కడ కనిపించట్లా. కనీసం దాన్ని ఊసే అదేమన్నా ఎక్కడైనా మాడతారేమో అని బైపాస్లో ఉంటే అవుటర్ రింగ్ రోడ్లోంచి వెళ్ళిపోతున్నారు. అది మాట్లాడట్లా తెలుగుదేశం. వస్తే నిజంగానే స్వాగతించాలి. ఇప్పుడు దగ్గర అండి ఒక గుంటూరు జిల్లా అంటే రాజధాని ప్రాంతం నేను మాట్లాడుతాను, గుంటూరు కృష్ణా జిల్లాలు కలిపి రాజధాని ప్రాంతంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు వైల్ ఈ వాజ్ రూలింగ్ దట్ ఏరియా, ఆయన 1600 చెరువులు తవ్వించారండి. ఆ 1600 చెరువుల్లో ప్రధానమైన చెరువు గుంటూరులో నల్ల చెరువు అని ఒకటి ఉంది. ఇవాళ పూర్తి జనావాసం, చాలా ఎంత ఎక్స్టెంట్ 100 ఎకరాల్లో ఉంది చెరువు. ఇప్పుడు ఉండేది ఇలాంటివి 1600. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ మొత్తం చెరువులకు సంబంధించిన మ్యాపింగ్ అంతా చేయిస్తున్నారు. అవన్నీ ఉన్న పరంగా లక్షల మంది నివసించే వాటిని ప్రస్తుతానికి ఏం చేయలేం కానివ్వండి. ఇటీవల కాలంలో ఈ 40-50 ఏళ్ళుగా ఆక్రమణలకు గురైన వాటిని గ్యారంటీగా అడ్రస్ చేసే కార్యక్రమం అయితే అది పూర్తిగా గ్రామీణాభివృద్ధి శాఖ కిందకు వస్తుంది. ఎందుకంటే అన్ని విలేజ్లోనే ట్యాంక్స్ అన్నీ ఉంటాయి, ట్యాంక్స్ కానీ పెద్ద పెద్ద ట్యాంక్ బండ్స్ కానీ ఇవన్నీ ఉంటాయి.
ప్రత్యేకించి మీరు గోదావరి జిల్లా అంటున్నారు, మీకు తెలుసు, మీకు ఇంకా ఎక్కువ ఉంటాయి ఆ ప్రాంతంలో, కోనసీమ అటు ఇటు. ఇవన్నీ మళ్ళీ పునరుద్ధరించే కార్యక్రమం చేపడితే మీకు గుర్తుంది, ఆ సంస్కరణలు ఎవరు చేపట్టినా సరే వాళ్ళు ఎదుర్కొన్న ప్రతిబంధకాలు, టంగుటూరి ప్రకాశం పంతులు దగ్గర నుంచి పివి నరసింహారావు గారు, వీళ్ళందరూ వాళ్ళు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారో, వాళ్ళకి ఎలాంటి అనుభవాలు ఎదురైనా మనం చూసాం. బట్ ఈయన టఫ్ గై, ఈయనకేమీ ఎదురు కావని కాదు, ఎదురు అవుతాయి. ఎదుర్కొనే క్రమంలో చాలా టర్మాయిల్స్, వైసీపీతో పోరాడిన దానికన్నా ఎక్కువ పోరాడాలి. ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీరు సిద్ధంగా ఉన్నారా లీడర్స్? ఖచ్చితంగా అండి. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని ఎడ్యుకేట్ చేశారు, యాజ్ వెల్ యాజ్ స్ట్రాంగ్ కూడా చేశారు. దేని మీదైనా అంటే చెప్పాను కదండి, పబ్లిక్ కోసం వాళ్ళకి మంచి జరుగుతుంది అంటే ఎందాకైనా పోరాడడానికి మేము బలంగా ఉంటాము, ధైర్యంగా ఉంటాము. అందులో ఎటువంటి మాకు భయాలు లేవండి. ఖచ్చితంగా మేము సంసిద్ధంగానే ఉంటాం. చెరువులు ఇంతకు ముందు పరిపాలించే వాళ్ళు చెరువులు తవ్వేవాళ్ళు అండి ప్రజల కోసం, వాళ్ళ మంచినీటి అవసరాల కోసం అనుకోండి, లేదంటే వ్యవసాయ అవసరాల కోసం అనుకోండి. రాజులు చెరువులు తవ్వించేవాళ్ళు ప్రజల కోసం అనేవాళ్ళు. ఇప్పుడు పాలకులు చెరువులు మూసేస్తున్నారు. ఇది నిజంగా ఎంత దుర్మార్గం అన్నది ఈరోజు ఈ సంభవిస్తున్న విపత్తులే మనకి ప్రత్యక్ష సాక్ష్యం అన్నమాట. కాబట్టి ఇప్పటి వరకు మీరు అన్నట్టు నల్ల చెరువులో అక్కడ లక్షల మంది నివసిస్తున్నారు కాబట్టి దాన్ని కదిలించలేని పక్షంలో అటువంటి విస్తీర్ణంలో ఇంకొక చెరువు తవ్వించడము ఆల్టర్నేట్ ఏం చేయాలి? ఇంతకుముందు చెరువులు ఆల్రెడీ కొంచెం ఆక్రమణకు గురి అయిన వాటిని ఆక్రమణలు తొలగించడం కానీ, ఆల్టర్నేట్గా ఇంకోటి చేయడం కానీ ఖచ్చితంగా చేయాలి సార్. లేదంటే ప్రభుత్వాలు మారిపోయినా ప్రజలే ఇబ్బంది పడేశారు రేపొద్దుట. ఈ ప్రజలందరికీ కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాల మీద ఉంది ఆ బాధ్యత. మీరు ఏదైతే స్థలం కొంటున్నారో అది చూసుకుని కొనుక్కోండి. చెరువులు సహజ సిద్ధమైన ప్రకృతిని కానీ వనరులను కానీ పాడు చేయొద్దు, దానివల్ల మీకే ప్రమాదం అన్నది ప్రతి ఒక్క మనిషికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల దగ్గర ఉందండి. ఇప్పుడు చెత్త విషయంలో ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారో, అలాగే కాలుష్యం విషయంలో ఎలా ఎడ్యుకేట్ చేస్తున్నారో, బండికి మనకి కాలుష్య నియంత్రణ చేస్తారు, చెక్ చేస్తారు, అది కూడా ఎంతవరకు చేస్తున్నారు అన్నది కూడా చూసుకోవాలి. అది ఏదో నామకే వాస్తు చేసేస్తున్నారా, నిజంగా ఆ రూల్స్ పాటిస్తున్నారా, పాటించకపోతే వచ్చేది ఏంటి? హెల్మెట్ విషయంలో గవర్నమెంట్ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో ఈ ప్రకృతి పట్ల బాధ్యత విషయంలో కూడా ప్రభుత్వాలు నేర్పించాలి సార్. ఇప్పుడు మనకి కరోనా లాంటి విపత్తులు వచ్చి అప్పటికి కూడా ఈ రోజు కూడా ప్రజలు నేర్చుకోలేదంటే రాబోయే రోజులు మరింత గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటాం సార్. అది ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా, ఇటు తెలుగుదేశం వాళ్ళు కానీ, జనసేన నాయకులు కానీ, ఈవెన్ వైసీపీ నాయకులు కార్యకర్తలకు కూడా అందరూ కలిసికట్టుగా వస్తేనే ఏదైనా జరుగుతుంది సార్. సో అంటే ఒక మంచి మోటివ్ తోటి ఆయన ముందుకు వస్తున్నారు. ఇప్పుడు హైడ్రా అనేది దానికి బహుశా దాని రూపకల్పన చేయాల్సిన అవసరాన్ని బుడమేరు విజయవాడని ముంచేసి మనకి నొక్కి చెప్పింది. ఈరోజు గవర్నమెంట్ ఏమాట కామాట కూటమి ప్రభుత్వం అంటే మీ భాగస్వామ్య పక్షాలు మూడు కలిసి చేస్తున్న ఎఫర్ట్స్ వల్ల వరద సహాయక చర్యలో ప్రోగ్రెస్ కనిపిస్తుంది. ఉంటాయి అంటే ఇబ్బందులు ఉంటాయి. 200 లక్షల మందిని ఒక్కసారి రిహాబిలిటేట్ చేయాలంటే తలకు మించిన భారం. ప్రిపేర్నెస్ లేదనేది ఈసారి చంద్రబాబు నాయుడు గారికి 95లో ఉన్న ప్రిపేర్నెస్ ఈసారి కనిపించలేదనే మాట కూడా వచ్చింది. సరే అనేహో దానికి మీ ప్రభుత్వం వైఫల్యం ఒక్కదాన్నే ఆపాదించడం, ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పిదాలు కూడా తోడయ్యాయి. ఇప్పుడు ఇది నీడ దావరుగా మారింది. హైడ్రా లాంటి ఆక్రమణల కూల్చివేతకి సంబంధించి ఒక లీగలైజ్డ్ వ్యవస్థ. ఎందుకంటే హైడ్రాకి ఇంకా చట్టబద్ధత లేదు. అందుకనే బహుశా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నాను, చట్టబద్ధతతో కూడుకున్న ఒక వ్యవస్థని త్రూ అసెంబ్లీ రెజల్యూషన్ ఏర్పాటు చేసుకుందామని భావనలో ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తుంది. మీకు ఏమైనా ఇన్పుట్స్ ఉన్నాయా? మాకైతే ఇన్పుట్స్ ఏమీ లేవండి. జనరల్గా అయితే హైడ్రా లాంటివి సంస్థలు వస్తే తప్పేంటండి, రావాలి కూడా. ఎందుకంటే ఆక్రమించేసుకున్న దాన్ని ఖచ్చితంగా అండి జిహెచ్ఎంసీలో ఉన్న వ్యవస్థే. కాకపోతే ఏంటంటే ఇవాళ జనంలోకి వచ్చి దాని పేరు మార్చిన తర్వాత హైప్ క్రియేట్ అయింది. అండ్ టఫ్ ఆఫీసర్ వచ్చారు, రంగనాథ్ గారు వచ్చారు, చాలా బాగా చేస్తున్నారు హైదరాబాద్ అండ్ ట్విన్ సిటీస్ పరిధిలో. అలాంటిది మనకు కూడా ఒక ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ వ్యవస్థ విత్ ఇన్ ద మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంది. కాకపోతే వాటికి చట్టబద్ధత కావాలి. ఏం పర్లేదు, మీ వెనకాల మేము ఉన్నాం, మీరు వెళ్ళి మీద మీరు చేసుకోవాలని చేసుకోవాలి. సీఎం గారి సొంత సోదరుడి ఇల్లే ఇంటికే నోటీసులు ఇచ్చారు తెలంగాణలో. అవును సార్.
అలాంటి మొహమాటాలు లేకుండా అలా వ్యవహరించడం ఆంధ్రప్రదేశ్లో సాధ్యమేనా అని అడుగుతున్నాయి. ఎందుకంటే కరకట్టెమ్మడి ఉన్నవన్నీ ఆశ్రమాలు, చాలామంది పీఠాధిపతుల ఆశ్రమాలు ఉన్నాయి అక్కడ. అవును సార్. మొహమాటం ఉంది. అవునంటే హిందూ ధర్మానికి సంబంధించిన వేరే చోట పెట్టుకోండి, నదిని ఆనుకొని నదిని ఆక్రమించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంతేనండి. ఇట్లా ఈ మొహమాటాలు ఏమన్నా మీరు విడిచిపెట్టే అవకాశం ఉందా అని అడుగుతున్నా. మీరు అంటే మీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా విడిచిపెడతారండి, లేదంటే ప్రజాగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఏదైతే ఈ ఆక్రమణలు ఉన్నాయో వాటిని చట్టబద్ధత కల్పించాలి, యాజ్ వెల్ యాజ్ నిబద్ధతతో కూడిన ఆఫీసర్స్. ఇక్కడైతే రంగనాథ్ గారిని ఎలాగా హైదరాబాద్లో అయితే వేశారో అట్లాంటి నిబద్ధతతో ఉన్న ఆఫీసర్స్ని వెయ్యాలి. వీళ్ళు వాళ్ళు తన మన తేడా లేకుండా ఖచ్చితంగా ఆక్రమణను తొలగించాలి. అందులో ఎటువంటి పొరపచ్చాలు ఉండకూడదు. అలా చేస్తే ప్రజల యొక్క మెచ్చుకోలు పొందుతారు, ప్రజలు కూడా సంతోషిస్తారు, వాళ్ళ నమ్మకాన్ని పొందుతారు. అలాగే సార్, ఆశ్రమాలు, హిందూ ఆశ్రమాలు అంటున్నారు కదా, ఖచ్చితంగా హిందూ ధర్మంలో చెప్పింది ఏంటి సార్? ప్రకృతిని మీరు గౌరవించండి, వాటిని డిస్టర్బ్ చేయకండి అని. మరి ఆ ధర్మాన్ని విఘాతం కలిగించి మేము ధర్మ సంస్థాపన చేస్తామంటే కరెక్ట్ కాదు. వాళ్ళకి చెప్పాలి, అన్ని మతాల వాళ్ళు కూడా మనం నేచర్ అన్నది దానికి కులం మతం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని డిస్టర్బ్ చేయకుండా పాడు చేయకుండా అయితే ప్రతి ఒక్కరు వాళ్ళకి సహకరించాలి సార్. ఇటువంటి హైడ్రా లాంటి సంస్థలకి ప్రజలందరూ సహకరించాలి. ఈవెన్ కార్పొరేటర్స్, ఏదైతే కార్పొరేట్ ఆఫీసెస్ కానీ, హిందూ ధార్మిక సంస్థలు కానీ, వేరే మతాలకు సంబంధించిన సంస్థలు కానీ అందరూ సహకరించాలి, ప్రజలు కూడా. ఇట్ మే బి టఫ్ టు ఆన్సర్, కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న, ఖచ్చితమైన నిశ్చితమైన ప్రశ్న అడగాలి. మీరు ఏంటి రౌడీ షీట్ల మీద ట్యాక్స్ వేస్తూ ఉన్నారు, ఇంకోటి గూండా యాక్ట్ తీసుకొస్తా ఉన్నారు, ఏమైపోయినండి? అంతన్నాడు ఇంతనాడే లింగరాజన్ ఒక పాటలాగా ఇన్ని చెప్పారు, ఏమైపోయినాయి? ఎందుకని? మీరు చెప్పచ్చు, ఈ వరదలు వచ్చినాయి కదా అండి, ఇది అడ్రస్ చేసే తర్వాత మళ్ళీ దాని మీద దృష్టి పెడతామని. మీరు ఎవరి మీద ఇది యుద్ధం చేశారు, పోరాటం చేశారు, మేము అధికారంలో రావటం ఆలస్యం, ద్వారంపూడి నువ్వు కరకటాల వెనకాల కూడా ఉంటావు అని చెప్పింది ఈయనే, మరి మీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఎందుకని అంత మరి ఉదారంగా వ్యవహరిస్తున్నారు? చాలా కేసులు ఎదుర్కొంటున్న ద్వారంపూడి విషయం కావచ్చు సార్. గత ప్రభుత్వంలో చేసిన అవినీతి, రేషన్ బియ్యం అక్రమ రవాణా, అదొక్కటి చాలండి. కాకినాడ వేదిక పవన్ కళ్యాణ్ గారికి ద్వారంపూడికి మధ్య జరిగిన వివాదం, ఛాలెంజెస్ చేసుకున్నారు, తొడలు కొట్టుకున్నారు, నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. సరే నీ సంగతి తేలుస్తామన్నారు. ఒకళ్ళ అధికారంలోకి వస్తే ఎక్స్ వస్తే వై సంగతి, వై వస్తే ఎక్స్ అని ఇద్దరు బిందాస్ ఎవరి సంగతి వాళ్ళు చూసుకుంటున్నారు, మర్చిపోయారని జనం అనుకునే రీతిలో జనసేన ఎందుకు వ్యవహరిస్తుంది? లేదు సార్, ఇప్పుడు మేము ఖచ్చితమైన ఆధారాలు, అన్ని సాక్ష్యాధారాలతో సహా మీ దగ్గర ఉన్నాయండి, మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. మీ నాదెండ్ల మనోహర్ గారు, మీ మినిస్టర్ గారి దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అండ్ ఇంకోటి బ్యూటీ ఆన్ ది పార్ట్ ఆఫ్ నాదెండ్ల మనోహర్ గారు ఏంటంటే, ఆయన ఏదన్నా మీడియా ముందు వచ్చి మాట్లాడారంటే పవన్ కళ్యాణ్ గారి మాదిరే బోడంత హోంవర్క్ చేసుకొని వచ్చి మాట్లాడతారు. ఆయన ఇవే కాదు, విద్యారంగంలో జరిగిన 4 కుంభకోణాలు, వాటి వెనకాల ఎన్ని నిధులు అలా దారి మళ్ళినాయి, ఆ ఎన్నిటికి సంబంధించి ఆధారాలు ఉన్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆధారాలు ఉన్నాయి. లాలూచి పడిపోయారా అనే మాట అనే ప్రశ్న జనం నుంచి వస్తుంది. అంటే ఇక్కడ మీరు నిబద్ధతతోటి వ్యవహరించవచ్చు, నిజాయితీతోటి వ్యవహరించవచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే చర్యలు లేకపోతే ఏమనుకుంటారు జనం? ఒక కామన్ సివిలియన్ అడుగుతున్న ప్రశ్న. అవును సార్, గత ప్రభుత్వంలో క్రైమ్ని లీగలైజ్ చేసేసారు సార్. ఇప్పుడు అన్ని ఆధారాలు దొరుకుతున్నాయి, కానీ ఏ పర్సన్ అయితే చేయించారో వాళ్ళ మీద కాకుండా బినామీలను పెట్టి ఇంకొక రకంగా పెట్టి వాటిని డైవర్ట్ చేసి తప్పుదారి పట్టించే కార్యక్రమాలు జరిగినాయి గత ప్రభుత్వంలో. ఇప్పుడు అసలు దోషి ఎవరు వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళు బూచిగా పెట్టి బినామీగా పెట్టి ఇంకొకరిని బలిపశువుని చేస్తే కనుక మనం చేసిన దానికి అర్థం పరమార్థం ఉండదు సార్. ఖచ్చితంగా ఎవరైతే దాని వెనక హస్తం ఉందో, తీగలాగితే డొంకంతా కదిలినట్టు చిన్నవాళ్ళని పట్టుకుని మమ అనిపించడం కాదు, అసలు కీలకమైన వ్యక్తి ఎవరు వాళ్ళని సాక్ష్యాధారాలతో సహా మనం కోర్టు ముందు ప్రవేశపెట్టాల్సి వస్తుంది సార్. ఎందుకంటే మనకి వారే చేస్తున్నారని తెలుసు, ఆ పర్సన్ ఎవరన్నా తెలుసు, కానీ ఖచ్చితమైన ఆధారాలు లేకపోతే కోర్టులు కేసులు కొట్టేస్తాయి సార్. గత ప్రభుత్వంలో వైసీపీ కోర్టులతో మొట్టికాయలు వేయించుకున్నట్టు వేయించుకోకుండా పక్కా ఆధారాలతోటే మేము ముందుకెళ్తున్నాం. వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు సార్. మీరు రాబోయే రోజుల్లో చూస్తారు, ఒక్కొక్కరు విషయం అన్నీ బయటకు వస్తున్నాయి. ప్రతి జిల్లాలోని సార్, ఒక్క చోటని కాదు, ప్రతి జిల్లాల్లోని ఇసుక తవ్వకాలు కానీ, గ్రానైట్ తవ్వకాలు కానీ, ఇటు బియ్యం అక్రమ రవాణాన్ని కానీ, అన్ని చోట్ల లిక్కర్ విషయంలో కానీ అన్ని చోట్ల అవినీతి విపరీతంగా జరిగింది సార్. అది తవ్వి తీయడాన్నే అదే పనిలో వ్యవస్థలన్నీ పనిచేస్తున్నాయి.
ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ ఇంకొక గారు ప్రశ్న కానీ అండి, అందరూ అదే పనిలో 33,000 మంది అమ్మాయిలు మహిళలు మిస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు చేసిన చాలా తీవ్రమైన అభియోగం, వైసీపీ సర్కారులో వాలంటీర్ల వ్యవస్థ ఇందుకు సహకరించింది. సరే, దాని మీద కేసులు పడ్డాయి, కోర్టులో ఎదుర్కొంటున్నారు ఇవన్నీ. ఆ పోరాటం చాలా ఉధృతంగా చేశారు. 300 మంది కాలేజీ స్టూడెంట్స్, వాళ్ళ ఆవేదన జనసేనకి పట్టలేదా? గుడ్లబల్లేరులో జరిగిన సంఘటన విషయంలో రోజుకొక విషయం బయటకు వస్తుంది సార్. మొదటగా 2 వ్యక్తుల మధ్య జరిగింది, వారు కెమెరాలు పెట్టారు ఇట్లా లేడీస్ హాస్టల్లో అని చెప్పేసి బయటకు వచ్చింది. దాని తర్వాత కెమెరాలు లేవు అంటున్నారు. ఈరోజు కెమెరాలు లేవు, వీడియోలు లేవు, ఏమీ లేదు, అంతా ఫేక్ ప్రచారం. దాని వెనక కొంతమంది మచిలీపట్నం సంబంధించిన ఒక వైసీపీ నాయకుని కుమారుడు, మిగిలిన వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి సార్. అంటే దర్యాప్తు అయితే కొనసాగుతోంది. పూర్తి ఆధారాలు వచ్చిన తర్వాతే మనం దాని మీద మాట్లాడొచ్చు సార్. ఎందుకంటే విద్యార్థినులకు సంబంధించిన విషయం, అలాగే వాళ్ళ తల్లిదండ్రుల మనోభావాలకు సంబంధించిన విషయం, వాళ్ళు అందరూ రేపు పెద్ద ఎడ్యుకేషన్ ఏదైతే పూర్తి చేసుకుంటారో. నేను ప్రస్తావన చేస్తున్నా, వాళ్ళ తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు, విద్యార్థులు బెంగ పెట్టుకున్నారు. ఇది జనసేన నోటీస్కి రాలేదా? జస్ట్ బికాజ్ మీరు కూటమి సర్కార్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం తీసుకున్న స్టాండ్ని అలా గుడ్డిగా మద్దతు ఇచ్చేస్తారా? అక్కడ అసలు ఏం జరగలేదంటారా? ఏం జరగకుండానే ఇప్పుడు మీరు విజువల్ చూస్తున్నారు, అంతమంది పిల్లలు బయటకు వస్తారా? ఏం జరగకుండానే మీరు అన్నదే కాసేపు నిజం అనుకుందాం. మీరు నిర్ధారించేస్తున్నారు, ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ చేయాల్సినవి మీరు చేసేసి మీరే ఇది జరిగిందని తీర్పిచ్చేసి ఏం జరగలేదు, ఇది ఇద్దరి మధ్య గొడవ అని చెప్పేసి దాన్ని డౌన్ సైజ్ చేసే కార్యక్రమం. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ అండ్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆల్రెడీ ఇన్వాల్వ్ అయినాయి. వాళ్ళది ఇంకా దర్యాప్తు ప్రక్రియ నడుస్తుండగానే ఏం లేదు, ఇక్కడ ఏం జరగలేదు, అట్లాంటిది హిడెన్ కెమెరాలు లేవు, కానీ నిందితులను అరెస్ట్ చేసాం అని ప్రభుత్వం చెబుతుంటే యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ సెల్ఫ్. మీరు చెప్పిన దాన్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నట్టు అనిపించట్లా? అంటే అది మేము చెప్పింది ఏంటంటే అక్కడ ప్రాథమిక దర్యాప్తులో తేలింది మాత్రం మేము చెప్తున్నాం సార్. నిందితులను అరెస్ట్ చేశారంటే ఏదైతే 2-3 వ్యక్తులు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని తీసుకుని అసలు ఎక్కడ మొదలైంది, ఇది ఎందుకు ఈ పుకారు సృష్టించారు, పుకారు అనే ఇప్పటి వరకు అనుకున్న సమాచారం ప్రకారం సార్ అక్కడ ఏమీ కెమెరాలు లేవు అని చెప్పి ఏదైతే పోలీసు యంత్రాంగం కానీ చెక్ చేశారో మొత్తం అన్ని చోట్ల వాళ్ళ కెమెరాలు ఏమీ దొరకలేదనే చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఈ రోజులు రేపు సోషల్ మీడియా ఎంత ఫాస్ట్గా ఉందంటే సార్, ఎక్కడో ఏదో జరిగితే క్షణాల్లో బయటకు వచ్చేస్తున్నాయి. అలాంటిది నిజంగా ఏదైనా జరుగుండుంటే ఏదైనా వీడియోలు బయటకు రాకుండా ఉండేవా అన్నది ఒక్క అనుమానం సార్. పూర్తి దర్యాప్తు జరగకుండా ఈ విషయంలో ఏది ఎవరు కామెంట్ చేయకుండా ఉండడమే మంచిదని నా అభిప్రాయం సార్. ఎందుకంటే ఆడపిల్లలకు సంబంధించిన విషయం, నేను ఒక స్త్రీగా ఒకవేళ నిజంగా అక్కడ ఏదైనా అన్యాయం జరుగుంటే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు సార్. విజువల్ చూస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు ఒకసారి చూస్తారా? షవర్లో ఫిక్స్ చేసిన కెమెరా అండ్ పోలీసులు తీసుకెళ్తున్నారు. నేను చెప్పలే, నేను వెళ్ళలేదు ఆ ఊరు, అక్కడి నుంచి వచ్చిన విజువల్సే మీకు చూపిస్తున్నాను. దాన్ని ఏమంటారు చెప్పండి. ఈ విషయం తీసుకుంటే కనుక ఒక్క కెమెరా దొరికిందని కొంతమంది అంటున్నారు. అసలు మిగిలిన 300 కెమెరాలు కానీ అన్ని వాష్రూమ్స్లో కానీ కెమెరాలు లేవు, ఒక్క కెమెరా దొరికింది అంటున్నారు. అది కూడా బయట వచ్చిన స్పెక్యులేషన్సే కానీ అధికారులు ఎవరు ధృవీకరించలేదు సార్. అధికారికంగా పోలీసులు ఎవరు ధృవీకరించలేదు. ఒక 2-3 రోజుల్లో అది మొత్తం తెలుస్తుంది, బయటికి దర్యాప్తు జరుగుతుందని. భాగస్వామ్య పక్షంగా మీరు నీతికి నిజాయితీకి పక్కన నుంచుంటారు, అలాగే ఆడపిల్లల రక్షణకి కేర్ టేకర్గా మీరు నుంచుంటారు జనసేన పార్టీ. మీరు ప్రభుత్వాన్ని అడగాలిగా, మీరు ప్రభుత్వంలో భాగస్వామ్యం, ఎందుకు ఇంత జాగు చేస్తున్నారు, ఎందుకు నిందితులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు అని అడగాలి కదా. అడుగుతారా? ఖచ్చితంగా సార్. అడిగిన తర్వాత మళ్ళీ ఇంకో రోజు డిబేట్ పెట్టుకుని మాట్లాడుకుందాం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. మా జనసేన నాయకులు, వీర మహిళలు కూడా అక్కడికి వెళ్ళి అసలు అక్కడ బాధితులతో మాట్లాడడం జరిగింది. అది మేము మా ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి దాన్ని వదిలేసి తప్పు జరిగితే పక్కకు వెళ్ళిపోవాలి మన ప్రభుత్వం అనే మనస్తత్వం అటువంటి